నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారన్న? నేనైతే బైక్ మెకానిక్. ఏ ఏరియా అన్న మీది? గాజువాక కనితి రోడ్డు. ఎలా ఉండబోతుంది? చాలా తొందరలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు గతంలో ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఝాన్సీ గారు. ఎవరికి గెలిపే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటారు? ఇప్పుడైతే టీడీపీ భరత్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఝాన్సీ గారు అంటే ఇప్పుడు ఆవిడ ఎక్కడో విజయనగరం నుంచి వచ్చేసి ఇక్కడ చేస్తానంటే ఓటేసాం కదా. అందులోని అక్కడ విజయనగరం ఆ రాజకీయం వేరు, ఇక్కడ వేరు. ఆల్రెడీ గతంలో కూడా భరత్ గారికి బాగానే వచ్చింది మెజారిటీ. కాకపోతే అప్పుడు ఏదో కొంచెం తక్కువలో ఓడిపోయారు. కానీ ఇప్పుడైతే మాత్రం పక్కాగా భరత్ గారు గెలుస్తారు. కూటమి ప్రభావం ఉంటుంది అంటారు ఈ ఎలక్షన్ మీద? ఉంటుంది, కూటమి ప్రభావం పక్కాగా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయింది కూడా 2%, 3% ఓటు శాతం ఓడిపోయింది కాబట్టి కూటమి కలిసింది కాబట్టి పవన్ గారికి అనుకున్న 5%, 6% ఓట్లు యాడ్ అవుతున్నాయి కదా. అలాగే ఓవరాల్గా కూడా కూటమి ప్రభావం ఉంటుంది. అంటే ముఖ్యంగా మీ విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, మీ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విషయంలో కానీ కేంద్రంతో ఈయన పార్లమెంట్లో ఎంతవరకు పోరాటం చేయగలరు అంటారు భరత్ గారు గెలిస్తే? ఒకవేళ భరత్ గారు అయితే ఆయన కూడా ఇక్కడ విశాఖపట్నం ఆయనకి కూడా కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ప్రజల మీద కొద్దిగా అవగాహన ఉంది. ఇక్కడ ఉన్న ఏరియా మీద అవగాహన ఉంది. దాని మీద స్టీల్ ప్లాంట్ గురించి ఆయన మాట్లాడగలుగుతాడు పార్లమెంట్లో. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఆయన కూడా పార్లమెంట్లో మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు పూర్తిగా అవగాహన లేని తీసుకెళ్ళి పార్లమెంట్లో పెడితే ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఏం మాట్లాడరు, వెనక సీట్లో కూర్చోవడం తప్ప ఏం లేదు. అదే కొద్దిగా చదువుకున్న వ్యక్తిని మనం పంపించామనుకోండి, అని హ్యాపీగా పార్లమెంట్లో మన సమస్యలు ముఖ్యంగా ఏంటంటే గాజువాక డెవలప్మెంట్ కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంటే ఇప్పుడు ప్రజెంట్ ఐఎంఐలో ఉంది. హోటల్గా ప్రైవేట్ చేస్తారు. మొత్తం ఎవరి పాపమో తెలియదు, మొత్తం ప్రైవేట్ అయిపోయింది. ఇది కూడా ప్రైవేట్ అయిపోయిందంటే వచ్చే అంటే కొనుక్కున్న వ్యక్తి ఎలా ఉంటారో చేస్తాడో తెలియదు. కాబట్టి అది ప్రైవేట్ అవ్వకుండా ఉండాలంటే ప్రజెంట్ అయితే కూటమి వచ్చి ఇక్కడ భరత్ గారు కూడా వస్తే ఇక్కడ ఉన్న దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన అయితే చేయగలరని మేము అనుకుంటున్నాం. మీ గాజువాక నియోజకవర్గం ఎలా ఉంటుంది అన్న పోటీ? గాజువాక నియోజకవర్గం అయితే వన్ సైడ్ అండి, పల్లా గారు గెలుస్తారు పల్లా శ్రీనివాసరావు గారు పక్క. అసలు ఆయన వ్యక్తిగా ఎలాంటి వ్యక్తిత్వం ఎలాంటిదండి? అసలు పల్లాసిన చాలా కరెక్ట్ వ్యక్తి అండి ఆయన. ఏంటంటే సౌమ్యుడు ప్లస్ ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఇప్పుడు సామాన్యుడు ఉదాహరణ నేనున్నానండి, నేను రాజకీయాలు దీంట్లో తిరగను కానీ ఎప్పుడైనా ఏదైనా మా సంఘం పనుల మీద వెళ్తుంటాం. వెళ్తే బాగానే రెస్పాండ్ అవుతారు. ఎందుకు ఆయన చేస్తారు లేదా అంటే అక్కడ చేయడానికి ఏదే పని చేయడానికైనా పైనుంచి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి వాళ్ళకి, కానీ చేయడానికి ప్రయత్నిస్తారు. మరి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా వెళ్ళే అవకాశం కూడా రాదు. ఈయన దగ్గరికి అయితే మనం అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఆయన ఉన్నాడో లేదు అక్కర్లేదు. ఆఫీసు డైరెక్ట్గా వెళ్ళి ఆయన లోన్ ఉన్నారంటే నేను ఒకసారి మా సార్తో మాట్లాడాలంటే వెళ్ళిపోవచ్చు. ఆ అవకాశం అయితే ఇక్కడైతే ఉంటుంది. దాని గురించే మేము ఓటు వేయాలి. అది గతంలో ఇక్కడే గాజువాక ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈసారి కూటమికి వెళ్ళబోతూ ఉన్నారు కదా. పల్లా శ్రీనివాసరావు గారికి జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? అప్పుడు ఈయన ఓడిపోయారు అని అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయన ఇక్కడ వార్డు తిరగలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరగలేదు. నామినేషన్ వేసేసారు తప్ప ఆయన తరఫున ఎవరో తిరిగే తప్ప ఆయన ఎక్కడ డోర్ టు డోర్ కూడా ఎక్కడ తిరగనప్పుడు ఆయనకు ఓటు వేయడానికి ఎవరో ఆలోచిస్తున్నారు. కాకపోతే అప్పటికి కూడా ఇంచుమించు ఓట్లు బాగానే సెకండ్ ప్లేస్లో బాగానే వచ్చారు. ఏంటంటే ఒక వే ఉంది కాబట్టి ఆ వేలోని వీళ్ళందరూ కొట్టుకుపోయారు. వైసీపీ పార్టీ వచ్చింది. ఇంకా అది సహజం. ఈసారి చెప్తున్నాం కదా, పల్లసి మీద పక్కగా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాం. మరి అది మనం అయితే పూర్తి చెప్పలేం. మారాలని అనుకుంటున్నాం. మారితే కొంచెం డెవలప్మెంట్. ఎందుకంటే పిల్లల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. పిల్లల విషయంలో ఏంటంటే ఫ్యూచర్ ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, బీటెక్ చదువుకొని ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి చేయాల్సి వస్తుంది తప్ప ఇక్కడ ఎక్కడ అవకాశాలు లేవు. నేను గతంలో ఆధార్ డేటా సెంటర్ వచ్చేస్తుంది కరెక్ట్గా. అప్పుడు మా పిల్లలు మా అమ్మాయి అయితే 3rd ఇయర్. అలాగే నాకు తెలిసిన కొంతమంది పేరెంట్స్ పిల్లలు కూడా 3rd ఇయర్లో ఉన్నారు, 3rd ఇయర్ 4th ఇయర్ ఉన్నారు. ఆధార్ డేటా సెంటర్ వస్తుంది, ఒక 20,000 ఉద్యోగాలు స్టార్టింగ్లో ఉంటాయి. తర్వాత 20 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు అన్నారు. అయితే వస్తే ఇంచుమించు మన పిల్లలు 50,000 వచ్చినా పర్లేదు, 40,000 వచ్చినా పర్లేదు, మనకు అందుబాటులో మన ఇంటి దగ్గరే ఉంటారు కదా అని అనుకున్నాం. ప్రభుత్వం మారిన వెంటనే ఒక ఆధార్ డేటా సెంటర్ వద్దని పంపిస్తారు. అయిపోయింది అది. అక్కడితో ఇంకా విశాఖపట్నంలో ఉన్న చిన్న చెత్త పోయినాయి అన్నీ. హెచ్డిఎఫ్సి అలాంటివి పోయినాయి కదా, అన్నీ పోయినాయి. ఇంకా ఆ తర్వాత ఇంక అవకాశాలు లేవు. అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే కష్టం కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అక్కర్లేదు, బతకడానికి ముందు నెలకి ఆదాయం వచ్చే అవకాశం ఉండాలి.
ఆ అవకాశం అయితే గతంలో ఉండేది, ఇప్పుడు మొత్తం పోయింది. కాబట్టి మళ్ళీ వస్తే ప్రభుత్వం మారితే ఏమైనా ఇలా చేస్తారేమో అని ఆశ అంతే. నా పేరు కృష్ణ సార్. ఏం చేస్తుంటారన్న? పెయింటింగ్ పని చేస్తాను. ఎలా అనిపించింది జగన్ గారి పాలన? మాకు కొన్ని పనులన్నీ కూడా నచ్చే కానండి, మమ్మల్ని అస్సలు లేబర్ అనేవాడిని ఎవరిని పట్టించుకోలేదు సార్. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ జగన్ గారికి చాలా విషయాలు చెప్తాం అనుకున్నాం, మాకు సమయం సందర్భం రాలేక చాలా ఈ మెడికల్కి సంబంధించిన పిల్లల స్కూల్కి, తర్వాత రేషను, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. కాకపోతే లేబర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. మా ఏదైనా దయించి మాకు ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పుకుంటున్నాం జగన్ గారికి. ఆ జగన్ గారికి ఈ విషయంలోనైతే మాత్రం లేబర్కి అసలు చాలా పనిపాటు ఏమి ఉండట్లేదండి. చాలా ఇబ్బందులు పడిపోయి ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే మా కాసు ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం సార్. అంటే మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్న? సమస్యలు అంటే ఇంకేం లేదండి. మార్కెట్ ఇది వరకు అయితే పనులు బాగానే ఉండి, అంటే ఏటో తెలియదండి, మొత్తానికి ఎవరు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, లేకపోతే ఏంటో అని తెలియట్లేదు. కాకపోతే పనులు బాటలు చాలా టైట్ అయిపోయాయి సార్. ఈ జగన్ గారి దృష్టిలో తీసుకెళ్ళి మా అందరూ ఒకసారి మాకు ఏదైనా హెల్ప్ చేస్తారండి. మొత్తం చాలా బాగున్నాయి సార్, అన్ని విషయాల్లోని కూడా చాలా బాగున్నాయండి, బాగా చేశారు. ఈ ప్రాంతంలో ఎలా ఉంటుందన్న పోటీ సార్? ఈ ప్రాంతంలో ఎలా ఉంటుంది? అంటే నేను ఎవరో ఎన్నిది నేను చెప్పలేను కదండి, ఓవరాల్గానైతే అతని పని బాగానే ఉందండి. ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉందండి. మా లేబర్ కోసం ఒకసారి చూస్తే కొద్దిగా. ఇక్కడ ఎంపీగా భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఒకవైపు నుంచి వైసీపీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు కదా, ఎవరికి అవకాశం ఉంటుందంటారు ఈసారి? అంటే రాజకీయ పరంగా మాకు తెలియదు కదండి, మా పని వరకే మేము చూసుకుంటాం. కాకపోతే అయితే పాలన అంతా బాగానే ఉందండి. ఈ ఒక్క లేబర్ విషయంలోనైతే మాత్రం కొద్దిగా మా అందరూ ఒక హెల్ప్ చూడాలని చూస్తాం. పోలారావు. ఏం చేస్తుంటారండి? లేబర్ వర్క్. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? జగన్ గారి ప్రాబ్లం అంటే మాకు స్టార్టింగ్ జగన్ గారు ఎక్కిన వెంటనే 6 నెలలు మాత్రం మా పొట్ట విపరీతంగా కొట్టారు. అది ఇసుక వల్ల మాకు కన్స్ట్రక్షన్ ఆగిపోవడం, మాకు పనులు లేకపోవడం. ఒక 500 రూపాయలు పని చేసేవాడు ఎవడన్నా సరే ఓ 400 రూపాయలు ఇంటికి ఇచ్చేవాడు, 100 రూపాయలు తాగేవాడు. ఇప్పుడు అలా కాకుండా 400 రూపాయలు మందు తాగుతున్నాడు, 100 రూపాయలు మాత్రం ఇంటికి ఇస్తున్నాడు. అది ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంట్లో ఆడలకి లోన్లు వచ్చేదని, పెన్షన్లు వచ్చేదని, ఇవి వచ్చేదని అని చెప్పేసి ఆడలు మార్కెట్కి వెళ్ళట్లేదు. ఆడలు ఏంటంటే నా మొగడొట్టుకు వచ్చేస్తున్నాడు, నాకేంటి పర్వాలేదులే అనుకున్నారు తప్పు. కానీ ఈ జగన్ గారి పరిపాలనకి నువ్వు మందుకి ఎంత కడతాను అనేసి ఆడలకు తెలియట్లేదు. ఇలా పథకాలు అయితే మాత్రం వస్తున్నాయి అనుకుంటున్నారు తప్పు, కానీ డబ్బులు మాత్రం ఇంటికి ఎంత వస్తున్నాయో తెలియట్లేదు. 600 రూపాయలు పని చేసుకుని అయ్యో రామకృష్ణ అనుకుని 400 రూపాయలు తాగితే ఇంట్లో పిల్లలకి 100 రూపాయలు ఎటుకెళ్ళి పోషిస్తాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లు ఆగిపోయి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టాలంటే, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నోడికి ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళి 1,00,000 రూపాయలు కట్టాలంటే కష్టం. అది అలాగా డిమాండ్ అయిపోయి ఈరోజు చాలా పరిపాలన అనేది జగన్ గారికి ఇంకా ఇంటికి పంపిద్దామని లేబర్ అందరూ కూడా ఒక కంకణం కట్టేశారు. మొత్తం ఝాన్సీ గారు ఇప్పుడు వచ్చి తెలియదు. మొత్తం ఝాన్సీ గారు వచ్చి ఇప్పుడు ఏ పనులు చేసేదని మాకేటి తెలుస్తుంది. భరత్ గారు గెలుస్తారంటారు ఇక్కడ? పక్క 100 మాత్రం భర్త గారికి వాళ్ళ తాతల గారి నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి, పలుకుబడి ఉన్న ఎంఎస్ మూర్తి గారి నుంచి ఆ ఉన్న పలుకుబడి మీద కలుస్తారని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాత్రం లోకల్గా పరిపాలన ఏంటంటే పల్ల శ్రీనివాస్ గారు లోకల్ అభ్యర్థి. కాకపోతే ఏంటంటే అందరికీ నోటట్టుగా ఉన్న మనిషి, ఒక మంచి పనులుగా అతను ఉన్నది తెలిసే అతనికి ఏంటంటే రోడ్డు పరిపాలన కాదు, ప్రతి ఇంట్లో ఒక మనిషిలాగా పేరెట్టి పిలిచే అర్థత్వం అతనికి ఉంది. అందుకనేసి పల్లా శ్రీని గారి 1 సైడ్ ఓటింగ్ అయిపోద్ది. అదే ఇప్పుడు మన గుడివాడ అమర్నాథ్ కూడా లోకలే. కాకపోతే ఏంటంటే లోకల్ అయినా సరే ఏ మినిస్టర్గా ఉండేటప్పుడు విద్యార్థులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఒక లేబర్ని కానీ, ఒక వ్యాపారస్తులు కానీ, ఒక కాంట్రాక్టులు కానీ మాత్రం తెలుసు. కాంట్రాక్ట్లో మాత్రం ఎక్కడ ఏ కాంట్రాక్ట్ ఉన్నాడో, ఎక్కడ ఎంత లాభం వస్తుందో అది మాత్రం తెలుసు. కానీ లేబర్ అన్నాడు మాత్రం ఇప్పుడు వచ్చి పరిపాలన పట్టించుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మేము నమస్కారం చేసి అడుగుతున్నాం. కాకపోతే ఏంటంటే మాకు 6 నెలలు పుట్టకొట్టారు కదా, 6 నెలలకి ఒక లేబర్ అన్నోడికి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఎంతో కొంత పథకం మీద ఒక పథకం పెట్టి ఒక లేబర్ అన్న ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మల్లినాడు అండి. ఏం చేస్తుంటారన్న? మేము కూలి పని చేస్తామండి. ఎలా అనిపించిందన్న మనకు సంబంధించి తొందరలోనే ఎలక్షన్ కూడా రాబోతూ ఉంది, ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ సంక్షేమ పథకాలు కొంతమందికి అయితే అందలేదు. అభివృద్ధి పరంగా అయితే పూర్తిగా లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ మాత్రం టీడీపీ గవర్నమెంట్ రావడం ఖాయం.
నేను అసలు పథకాలు ఇస్తున్నారు కదా, అసలు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు అంటారు ఈ పథకాలన్నీ కూడా. కొంతమందికి అంతే, కొంతమందికి ఆల్రెడీ అందలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు? చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా పర్లేదని మా నమ్మకం. అది మీ ప్రాంతంలో ఎలా ఉంటుంది అన్న పోటీ మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గం అయితే స్టఫ్గా ఉంటుంది, మాది పార్తపురం. ఓకే. కాకపోతే ఎక్కడున్న జనాలు ఆడైతే మాత్రం ఎక్కువగా టీడీపీకి గాలి వీస్తుంది. ఇక్కడ ఎంపీగా కూడా మరి భరత్ గారు కూడా నిలబడుతున్నారు ఈ విశాఖపట్నం ప్రాంతం సంబంధించి. గెలుస్తారండి. భరత్ గారు గెలుస్తారండి. అంత నమ్మకం ఎలా చెప్తారు? అంత నమ్మకం అయితే జనాల పొజిషన్ చూస్తే అలాగే అర్థమవుతుంది. ఎలా అనిపించింది అసలు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనకి ఇప్పుడు జగన్ గారి పాలనకి ఎలాంటి డిఫరెన్స్ ఉందంటారు? కాకపోతే అప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ అంది. కాకపోతే ఇప్పుడు సంక్షేమ పథకాల వరకు కానీ అభివృద్ధి పరంగా అయితే పెద్దగా లేదు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటారు కదా, అదే అదే లేదు. అంటే టీడీపీ జనసేన బీజేపీ ఓట్లు షేర్ అవుతాయి అంటారన్న? అది తారుమారులు ఏమవ్వ, అవసరమైతే కూటంగా సేవ్ అవుతాయి. కూటమికి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? ఈసారి ఒక 120 పక్క రావచ్చు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సత్యబాబు అండి. ఏం చేస్తుంటారన్న? మా కూలిపోయానండి. ఇది ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన? ఎలా అనిపించింది కొంతమందికి అది, కొంతమందికి అలానే ఇంకేంటి కూలి పని చేసిన వాళ్ళకి మరి ఏం అందలేదు ఇంకా. పనులు ఉంటున్నాయా ఈరోజు? ఏ పనులు లేవండి, పనులు లేక ఇక్కడ కూర్చోవడం. ఎందుకని అసలు ప్రధాన కారణం ఏంటి? పనులు ప్రధాన పని లేక మరి ఇంకే డబ్బులు ఇచ్చి జగన్ వాడు పెట్టిన వాళ్ళు మా కూలి పని చేసిన వాళ్ళు పట్టించుకోలేదండి, అతను పట్టించుకోలేదు. మరి మరేంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారండి? ఎవరికి అయితే మరి తెలుగుదేశం వచ్చి బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడ పార్లమెంట్గా ఎంపీ కూడా పోటీ చేస్తున్నారు భరత్ గారు, వైసీపీ నుంచి ఏమో ఝాన్సీ గారు పోటీ చేస్తూ ఉన్నారు, బొత్స సత్యనారాయణ వాళ్ళ భార్య. ఎలా ఉంటుంది అంటారండి ఈ ప్రాంతంలో పోటీ? ఈ ప్రాంతంలో మరి బాగుంటుంది, భరత్ గారు గెలుస్తారంటారు. వెళ్ళొచ్చు. మీ లోకల్కి నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పోటీ? నియోజకవర్గం మరి అతను చెప్పినట్టు అంత ఇంకేటి కూటమికి ప్రజలు స్వాగతిస్తారంటారు కూటమిని? స్వాగతిస్తారండి. జనసేన బీజేపీ టీడీపీ ఎన్ని స్థానాలు వస్తాయంటారు? స్థానాలు వస్తాయి, రాకపోవడం ఉండదు, వస్తాయండి, ఎక్కువ వస్తాయి. అసలు మీకు ఏ విధంగా అనిపించింది ఈ పరిపాలన? చూశారు కదా, గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఎవరిది మేలు అనిపించింది మీకు? మా కూలి పని చేయడానికి అయితే అతనిదే మేలు అనిపించింది, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు? ఇసుక రేట్లు మరి ఇప్పుడు తగినవి ఉన్నాయి కానీ అప్పుడు గట్టిగా ఉండేయండి. మరి సామాన్లు ఇల్లు కట్టినాయి కదా, కొంప కట్టుకోవాలంటే. చంద్రబాబు గారు గెలిస్తే న్యాయం జరుగుతుందంటారా? న్యాయం జరుగుతుంది అనుకుంటాను మేము. థ్యాంక్ యూ. మీ పేరు? మోకరాజు. ఏం చేస్తుంటారు? కాగి పని. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాఫీ పని? 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఎలా ఉన్నాయి ఈ రోజుల పనులు? ఈ రోజున ఇందిరాగాంధీ నిన్నాడు కరువు లేదు, రామారావు వచ్చినా కరువు లేదు, రాజశేఖర్ వచ్చినా కరువు లేదు, చంద్రబాబు వచ్చినా కరువు లేదు, జగన్ వచ్చినాడు ఈ 5 సంవత్సరాలు ఇసుక మీద పడిపోయినాడు, జనాలు చచ్చిపోయినారు. నాకు తెలిసి చెప్తున్నాను, ఎప్పుడూ కరువు లేదు ఏ పార్టీ వచ్చినా. జగన్ వచ్చినాడు మేతులు పనిలాగా ఎవరో పని లేదు, ఆయన రావచ్చు మానేయచ్చు, అడిగేవాడు చెప్తున్నాను. కానీ ఈ 35 సంవత్సరాల బట్టి గాజులోకి వచ్చినా ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలన జగన్ వచ్చిన కానీ కరువు పడలేదు, ఈ వచ్చిన కానీ కరువు పడ్డాం. తర్వాత ఎవరికెళ్ళకి ఇవ్వచ్చు లేదు, కాఫీ మేతులు వరక సంఘం ఇంతే కరువు. ఇసుక గురించే కరువు పడ్డాం, ఆయన డబ్బులు అడలేదు, ఆయన్ని ఏం అడలేదు మేము, ఇసుకే కరువు పడిపోయినాం. కసపుకి రోడ్డు అంట పోసి కూడా డబ్బు వచ్చింది వాళ్ళకి, వాళ్ళు బాగుపడ్డారు. ఇదంతా చెప్తున్నాను, నాకు వచ్చింది అదే. ఇసుక దొరకట్లేదా లేకపోతే రేట్ ఎక్కువ అంటారా? రేట్ ఎక్కువ కాదు, అప్పుడు ఆపేశారు ఇసుక, ఎలసిన అయిపోయినా ఆపేశారు ఇసుక ఆపేశారు. అది ఆయన చేసిన తప్పదే, ఇసుక ఆపేశారు, జనాలు చంపేశారు అంతే. ఈ ఏ పార్టీ గురించి అనకూడదు, దాచేసుకున్నారు వాళ్ళు, దాచేసుకున్నారు. మరి మనకి ఇవ్వట్లేదు, గోజా జనాలు పత్రులు ఇప్పుడు ఎంత కరువు, ఇప్పుడు ఏదో కూర్చున్నాం. అది అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే పట్టాకి 40,000 అడిగారు, ఇప్పుడు మన పట్టాకి వెళ్తే 1,50,000 ఇవ్వమన్నారు. 40,000 అక్కడ నేనే చేసినాను, పట్ట నాదే, 40,000 ఇచ్చాను. ఇప్పుడు వెళ్తే 1,50,000 అడిగారు. తప్పే ఉంది, నేను ఉన్నది చెప్తున్నాను. 5,000 పట్టాలు ఉన్నాయి, అది వేరా అడిగి చెప్తాను నీకు. అయ్యగా బాబా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా భరత్ గారు నుంచున్నారు, ఒకవైపు ఝాన్సీ గారు నుంచున్నారు, ఎలా ఉంటుంది? నాకు జరిగింది చెప్తున్నాను.
జరిగింది గాజువాల జరిగింది. ఒరిజినల్ పట్ట ఇచ్చాడు ఇప్పుడు పట్టాలు అయితే పట్టాల గురించి అయితే పల్లాసీని ఇచ్చిన 2 పట్టాలు, ఇప్పుడు జగన్ కూడా ఇచ్చిన 2 పట్టాలు. అంటే పల్లాసీని పట్టాలకి ఫోటోలు లేవు, జగన్ కూడా ఇచ్చిన ఫోటో ఇచ్చుకొని ఇస్తున్నారు. అది తేడా. మరి ఎవరిది గవర్నమెంట్దే కదా. పల్లాసీని వాడు ఇంటికాడి నుంచి తెచ్చేవ్వలేదు, జగన్ కూడా వాళ్ళ ఇంటికాడి నుంచి తెచ్చేవ్వలేదు. కానీ ఫోటోలు వేయడం తప్పు. కానీ పెబిడితలోనే అదనమాట.